ప్రియమైన ముఖ్యమంత్రి గారికి గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బి బ్లాక్ లో ఉన్న కొన్ని కాలనీస్ అయితే నీట మునిగిని. రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చే వరద నీరు, సేమ్ టైం అలా సెల్లార్స్ లో వచ్చేసిన వరద నీరు మొత్తాన్ని రూట్ లేకుండా అయిపోయింది. రూట్ ఎందుకు లేదు, ఎందుకు సెల్లార్స్ లోకి వస్తుంది వాటర్, ఎందుకు ఈ డ్రైనేజెస్ లోకి వాటర్ వస్తుంది అంటే ఇక్కడ ఉన్న నాలాల పైన పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. సో మనం చూడొచ్చు, నాలా మీదే బిల్డింగ్లు కనబడుతున్నాయి. ఆ కింద నాలా ఉంది. సో 30 అడుగులు ఉండాల్సిన నాలాని కింద 5 అడుగులు 4 అడుగులకు కుదించేశారు. దాంట్లో కూడా చాలా చెత్త అడ్డుపడిపోయింది. సో ఈ వాటర్ ఫ్లో కంప్లీట్ గా డౌన్ లోకి వెళ్ళిపోతుంది. కృష్ణానగర్, ఎల్ఎన్ నగర్, ఎల్లారెడ్డిగూడ వరకు. మొన్న మీరు వచ్చి విజిట్ చేశారు, కానీ అది ఎల్లారెడ్డిగూడలో విజిట్ చేశారు. కానీ కృష్ణానగర్ వచ్చి విజిట్ చేస్తుంటే ఈ నాల మీకు కనపడేది. 30 అడుగులు ఉండాల్సిన 5 అడుగుల్లోకి వచ్చింది. సో 30 అడుగుల నాల 5 అడుగులకి కుచించుకుపోయింది. అంటే ఇక్కడ గతంలో నాయకులు కావచ్చు, వీళ్ళకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసి ఓపెన్ గా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇచ్చారు. సో నాలాలు మూసేశారు. సో హైడ్రా అనే క్వశ్చన్ మార్క్ కాకుండా దీనికి ఆల్టర్నేటివ్ మెకానిజం ఏదైనా సెట్ చేయగలిగితే జూబ్లీహిల్స్ లో నెక్స్ట్ ఎలక్షన్ కి ఓట్లు అడగడానికి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు అర్హత ఉంటుంది. సో ఫస్ట్ ఈ వాటర్ సమస్యను తీర్చండి. వాటర్ ఫ్లోట్ వల్ల గత 15 రోజుల నుంచి ఫుల్ వాటర్, దోమలు, డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీదే ఉంది. సో చాలా ఇబ్బందులు పడుతుంది. నాలా పైన ఉన్న ఇళ్ళు, ఒక స్లాబ్ మాత్రం రోడ్డుకి ఏదో అడ్డు తోడవడానికి మాత్రం ఆ నాలాని అట్లా ఉంచారు. నాలా పైన కట్టిన ఇళ్ళు ఇది మొత్తం. సో ఈ నాలా ఇటు నుంచి కాకుండా రూట్ కనుక మార్చగలిగితే ఈ స్ట్రైట్ ఈ రోడ్డు కిందనే డ్రైనేజ్ తోటి ఆ డ్రైనేజ్ తోని వెళ్ళగలిగితే బాగుంటుంది. ఎందుకంటే కృష్ణానగర్ లో కొట్టుకుపోతున్న ప్రజలు అని చెప్పి చూస్తున్నారు కదా, రోడ్డు దాటాలంటే కూడా పరిస్థితి వాళ్ళకి ఘోరంగా ఉంది.